ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానాంశము, దేవుని చిత్తాన్ని మనము తెలుసుకొనగలమా? ప్రియులారా, ఈరోజు చాలా మంది వారి జీవితంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలను తీసుకునేటప్పుడు దేవుని చిత్తాన్ని తెలుసుకోనక్కర్లేదు, విశ్వాసముతో మనము ముందుకు వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. అలా చెప్పేవారు అబ్రాహామును దేవుడు పిలిచినప్పుడు ఏ దేశము ఏమిటి అని చెప్పలేదు. అయినా అబ్రాహాము తాను పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలు వెళ్ళెనని దేవుని వాక్యము తెలియచేస్తోంది. గనుక మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోనవసరం లేదు, విశ్వాసంతో ముందుకు వెళ్ళటమే అని చెప్తూ ఉంటారు. దేవుని చిత్తాన్ని తెలుసుకోనక్కరలేదు అనేవారు మరొక వాక్యాన్ని కూడా వారి వాదనకు జోడిస్తారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం, ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది కదా. గనుక దేవుడు మేలైనవే మనకు సిద్ధపరుస్తాడు, మనం వాటిని గురించి ముందుగా తెలుసుకోనవసరం లేదు అని చెప్తూ ఉంటారు. ఇదంతా నాణెమునకు ఒకవైపు మాత్రమే. మరొక వైపు చూస్తే మనము దేవుని చిత్తాన్ని తెలుసుకోవాలి. దేవుని చిత్తము చెడ్డదేమి కాదు. ఈ అంశమునకు సంబంధించిన గత వీడియోలో దేవుని చిత్తము చెడ్డది కాదు అని నేను చెప్పాను. ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్ లో దాన్ని లింక్ ఇచ్చాను, చూడండి. మనము దేవుని చిత్తాన్ని తప్పక తెలుసుకోవాలి. దేవుడు తన చిత్తాన్ని మనకు తెలియచేస్తాడు కూడాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు తన్ను ప్రేమించు వారికి సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరము కావు అని ఉన్నది. అయితే ఆ తదుపరి వచనంలో అనగా 10వ వచనంలో మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. వేటిని బయలుపరిచాడు? ఆయన మన కొరకు సిద్ధపరిచిన వాటిని బయలుపరిచాడు. ఆ సిద్ధపరచబడినవి మనము చూచినప్పుడు వాటి కొరకై వేగిరపడతాము, వాటిని పొందుకోవటానికై ఆశిస్తాము. ప్రియులారా, మీరు ఎప్పుడైనా రంగుల రాట్నంపై తిరుగుతూ ఒక చోట చెక్కకు ఉంచబడిన ఇత్తడి రింగును పట్టుకునే ఆటను మీరు చూసారా? మన భారతదేశంలో అయితే పెద్ద పెద్ద సిటీస్ లో ఈ ఆట ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో అయితే ఎక్కడ పడితే అక్కడ ఇటువంటి ఆటలు ఉంటూ ఉంటాయి. ఆ రంగుల రాట్నంపై తిరిగేవారు తమ చెయ్యి చాపి అక్కడ ఒక చోట చెక్క కొంచబడిన ఇత్తడి రింగును కలెక్ట్ చేయటానికై ప్రయత్నం చేస్తారు. ఇత్తడి రింగు దొరికిన వారికి బహుమతులు వస్తాయి. ప్రియులారా, దేవుని చిత్తాన్ని తెలుసుకొనుట కూడా మనకు లాభకరమే. దేవుడు మనందరి విషయములో ఒక సంకల్పమును, ఒక చిత్తమును కలిగి ఉన్నాడు. అనంతమైన దేవుడు ఒక్కొక్కరి విషయములో ఒక సంకల్పాన్ని కలిగి ఉండడు. ఆయనకు బోల్డని పనులుంటాయి. గనుక మనము చేసిన దానినే దేవుడు ఆశీర్వదిస్తాడు అని అనుకోకండి. మన తల వెంట్రుకలన్నిటినీ లెక్కించిన దేవుడు మన జీవితంలో జరగబోయే ప్రతి సంఘటనను, సంభవాన్ని ఆయన మనకు మేలుకరంగా నిర్ణయించి ఉంటాడు. వాటిని తెలుసుకొనినప్పుడే గురి యొద్దకు పరుగెత్తగలము. అలాగే అజ్ఞానుల వలె నడుచుకొనకుండా ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు 5వ అధ్యాయము 17వ వచనంలో మీరు ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి అని తెలియచేస్తాడు. ఎందుకు ప్రభు చిత్తాన్ని గ్రహించుకోవాలి? 15వ వచనంలో ఉంటుంది చూడండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు ప్రభు చిత్తాన్ని మనం గ్రహించుకోవాలి. ప్రభు ఎంత గొప్పవాడైనా మన జీవితంలోని ప్రతి చిన్న విషయాన్ని ఆయన తన నియంత్రణలో ఉంచుకుంటాడు. ఇది గ్రహించటానికి మనకు కష్టంగా ఉన్నా ఇది వాస్తవం. గనుక దేవుని సంకల్పములను మనము గ్రహించి ఆ దేవుని సంకల్పముల నెరవేర్పుకై మనము ప్రార్థన చేయాలి. ఈ రోజు నుండి మీరు ఏ పని చేసినా దేవుని చిత్తము కొరకై కనిపెట్టండి. మీ వివాహ విషయములో కావచ్చు, మీరు చదవబోయే చదువుకు సంబంధించిన కోర్సు విషయములో కావచ్చు, మీరు చేయబోయే వ్యాపార విషయములో కావచ్చు, మీరు కట్టబోయే ఇంటి విషయములో కావచ్చు, దేవుని చిత్తమును మీరు తెలుసుకొని ముందుకు వెళ్ళినప్పుడే మోసపోకుండా ఉంటారు. మీ జీవితములో ధనము, సమయము వృధా కాకుండా ఉంటుంది. ఈ శీర్షిక క్రింద వచ్చే వీడియోలలో దేవుని చిత్తమును ఎలాగూ తెలుసుకోవాలో నేను వాక్యాధారాలతో మీతో మాట్లాడాలని ఆశిస్తున్నాను. ప్రార్థించి ఎదురు చూడండి. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీ చిత్తాన్ని మేము ఎట్లాగూ తెలుసుకొనవలెనో మీరు మాకు బోధించండి.
మాతో మాట్లాడండి. ఈరోజు అనేక మంది నీ చిత్తాన్ని తెలుసుకోనకపోవటం వల్ల వారి జీవితంలో తప్పటడుగులు వేసి సమయాన్ని, ధనాన్ని వృధా చేసుకున్నారు. ఇక నుంచి మా విశ్వాసులు మీరు నీ ఆత్మ ద్వారా నీ చిత్తాన్ని తెలియచేసే దేవుడు అని గ్రహించి నీ చిత్తము కొరకు ఎదురు చూచి దానిని తెలుసుకొని ముందుకు వెళ్ళే కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.